హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఎపిసోడ్లో జాగర్త్రి అనే ఒక చిన్న ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అండ్ పిన్ని ఇంకా నిషు ఇద్దరు కలిసి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు పాపయ్య రాడు గురించి. పాపయ్య రాయుడు గారి వాళ్ళ సునామీ సృష్టించినట్లు ఉంది అని భయపడుతూ ఉంటారు. పరువు కోసం తన ప్రాణాలు తనే తీసుకోబోయాడు అని చెప్తూ ఉంటారు. యువరాజ్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా కేదార్ గారిని ఇంట్లో నుంచి పంపించాలి అని, లేకపోతే పాపయ్య రాడు ఖచ్చితంగా చంపేస్తాడు అని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఇక అమ్మి వచ్చి యువరాజ్ ప్లాన్స్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. నేను నిన్ను బాబాయ్ స్థానంలో ప్రాజెక్ట్ లీడ్ గా ఆఫీస్ లోకి తీసుకుని వెళ్లే ప్లాన్ లో ఉంటే నువ్వు ఇక్కడ మర్డర్స్ గురించి మాట్లాడుతున్నావు అని అరుస్తూ ఉంటుంది. ఆఫీస్ లో ఏమైనా తప్పు చేస్తే నేను చూస్తూ ఊరుకోలేను అని క్లియర్ గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. పిన్నుకి కూడా చెప్తూ ఉంటుంది, పాపయ్య రాయుడు మళ్ళీ వచ్చి గొడవ చేస్తే కేదార్ ప్రూఫ్స్ తో సహా బయటపడతాడు, అప్పుడు మన పరువు పోతుంది అని చెప్పి కూల్ చేస్తూ ఉంటుంది. యువరాజ్ బ్యాక్ లో ఇలా మైండ్ లో అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా పాపయ్య రాయుడు వచ్చి కేదార్ ని చంపేస్తే తన లైన్ క్లియర్ అవుతుంది అని స్కీమ్ వేస్తూ ఉంటాడు. ఇంకో పక్కన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చి కేసు అప్డేట్స్ కోసం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అబ్దుల్ ఫోన్ నంబర్ ట్రాక్ చేసే ఫేక్ ప్రూఫ్స్ తో సిమ్ కార్డ్ తీసుకున్నాడు అని క్లియర్ గా అర్థమవుతుంది. ఆ IMEI చెక్ చేస్తే బ్యాంక్ ఎంప్లాయ్ ఫోన్ అది అని తెలుస్తూ ఉంటుంది. ఆ ఫోన్ 2 సంవత్సరాల క్రితమే ఓల్డ్ సిటీ కేవ్ దగ్గర దొంగతనం అయింది అంట. ఇక జగత్రి ఇంకా కేదార్ లింకప్ చెక్స్ చేస్తూ ఉంటారు. ఇంతే ప్లాన్ చేసిన అబ్దుల్ డైరెక్ట్ దొంగతనం చేయలేదు, ఎవరో దొంగ దగ్గర నుంచి ఫోన్ కొని ఉంటాడు అని చాలా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఓల్డ్ సిటీ ఏరియాలో 2 సంవత్సరాల క్రితమే ఫోన్ దొంగతనం చేసిన వాళ్ళ లిస్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.